నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 8 నెలలకే రసవత్తరంగా మారాయి. టీడీపీ వర్గాలు నారా లోకేష్ రెడ్ బుక్ లో పేజీలు ఇంకా ఉన్నాయి అంటూ ఉంటే, మరోవైపు వైసీపీ శ్రేణులు జగన్ 2.0 గురించి చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంలో రెడ్ బుక్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ పేర్లు రెడ్ బుక్ లో రాసుకొని అధికారంలోనికి వచ్చిన వెంటనే వాళ్ళందరి భరతం పడతాననే బాధ్యత నేను తీసుకుంటున్నానని లోకేష్ హెచ్చరించారు. లోకేష్ ఇచ్చిన రెడ్ బుక్ హామీ రాష్ట్రంలో బాగా అమలులో ఉంది. కానీ సూపర్ 6 హామీల సంగతి గురించి అందరికీ తెలిసిందే. రెడ్ బుక్ హామీలు అమలు చేయడానికి పోలీస్ యంత్రాంగం సరిపోతుంది. కానీ సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే ఆర్థిక వనరులు అవసరం. ఆ వనరులు ప్రభుత్వం వద్ద లేవని స్వయంగా సీఎం చంద్రబాబు గారే చెప్తున్న సంగతి తెలిసిందే అంటూ కొంతమంది విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు, ప్రత్యర్థులను హెచ్చరించేందుకు ఎత్తుకున్న నినాదమే జగన్ 2.0. రానున్నది తమ పాలనే అని, ఈసారి వేరే లెవెల్లో ఉంటుందని ఆయన పదే పదే చెబుతున్నారు. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యత, అలానే వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరికి అంతు చూసే బాధ్యత తనదిగా ఆయన హెచ్చరిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రత్యర్థులు జగన్ 2.0ను తప్పుపడుతున్నప్పటికీ వాళ్లలో ఒక రకమైన భయం కనిపిస్తోంది. జగన్ అధికారంలోనికి వస్తే తమను వెంటాడతాడని, గతంలో మాదిరిగా ఈ దఫా ఊరికే వదిలిపెట్టడని ఆందోళన చెందుతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబే చెప్పిన సంగతి మనందరికీ తెలిసినదే. ఇదే సందర్భంలో జగన్ మార్పు కనిపిస్తుందని, ఈ దఫా తమకు ప్రాధాన్యం ఉంటుందని కార్యకర్తలు, నాయకులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. రెడ్ బుక్ జగన్ 2.0 పేర్లలోనే తేడా ఉంటుంది, కానీ కాన్సెప్ట్ మాత్రం ఒక్కటే అని అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.